నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు ఇది చదువుతుంది. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు. అయితే నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనం నుండి 32 వరకు చదువు. వారిని అనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సోదోమును బాగు చేసింది. అతన్ని అనుకొని తూర్పు ద్వారమును కాయము షెకన్యా కుమారుడైన షేమాయా బాగు చేసింది. అతన్ని అనుకొని షేలేమ్యా కుమారుడైన హనన్యాయును జాలాకు 6వ కుమారుడైన హానూను మరి యొక్క భాగమును బాగు చేసి వారిని అనుకొని తన గదికి ఎదురుగా బేరాక్యా కుమారుడైన మెగల్లాను బాగు చేశాడు. అతన్ని అనుకొని ఏకినీయులన స్థలములను నిక్కాలు బారునకు ఎదురుగానున్న వర్తకుల స్థలం యొక్క మూల వరకు బంగారపు పనివారిని కుమారుడైన మరియు మూలకు గొర్రెల గుమ్మములకు మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగు చేశారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు. వివాహం కలుగుతుంది మనవి కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రభు సిద్ధమైతే వచ్చేవాడు ఆదివారమే వివాహ మందిరంలో ప్రభు సిద్ధమైతే ఏర్పాటు చేయడానికి
పెరుమంత గ్రామ కాపురస్తులు బాబుడి కోటేశ్వరరావు గారి కుమార్తె స్నేహస్నేహితులు పరిశుద్ధ వివాహం జరుగుటకు పెద్దలు నిర్ణయించారు. వివాహ తేదీ 2/8/2020 ప్రభుత్వమైతే వాళ్ళు మందిరంలో వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. దేవుడి చిత్తానుసారిగా అన్నాది ఘనంగా జరుగుతావునా మీరు అందరూ ప్రార్థన చేయండి. 29వ తారీఖు విజయవాడ పట్టణంలో డాక్టర్ సూర్యోదయ్ గారి కుమారుడు వివాహం రవికిరణ్ లక్ష్మీ ప్రసన్న వివాహం జరగబోతుంది. ఆ వివాహం కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 2వ తారీఖు ఆదివారం నాగరాజు స్నేహశ్రీ వివాహం జరగబోతుంది. ఆ వివాహాన్ని కూడా ప్రభువు వారికి ఆశీర్వాదకరంగా జరిగించబడిన మీ అనుదిన ప్రార్థనలో సేవకులకు వచ్చి చేసుకున్న పరిచయం వచ్చి మీరు ప్రార్థించాలి అని ప్రభువు పేరుగా నేను జ్ఞాపకం చేసుకున్నాను. మంచిది, దేవుని వాక్యాన్ని మనం ఆలోచించుకుంటున్నా మన అంశము తిరుగుబడిన ద్వారా ఈ దినంతో మనం ముగించబడుతున్నాం. ఆ దానికి సంబంధించిన పాటను మనం పాడుతున్నాం. డాక్టర్ పివి రావు గారు మా తండ్రి గారు ఈ పాట రాశారు. ఈ పాటను మనం పాడుకుని తదుపరి దైవ వర్తమానం ఆలోచించడానికి మనం ఆశీర్వదిద్దాం.
దేవునిచే ఏర్పరచిన ద్వారము, పాపులకై తెరచి ఉంచిన ద్వారము, ప్రవేశించు నేడే ఆ ద్వారములో, ప్రవేశించు నేడే ఆ ద్వారములో. అదే యేసు మార్గము, క్షమ పొందు మార్గము, అదే యేసు మార్గము, క్షమ పొందు మార్గము. తెలుగు ద్వారమున ప్రవేశించుము సోదరా, విశాల ద్వారమును వేడు సోదరి. అదే మన మోక్ష మార్గము, అదే మన నిత్య జీవ మార్గము, అదే మన తెరువబడిన ద్వారము, అదే మన మోక్ష మార్గము, తెరువబడిన ద్వారము. కృపాసక్తి సంపూర్ణుడా, ప్రేమ నమ్మకమైన మా దేవ, ఇతరమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు తీసుకున్నాం. జూలై మాసంలో గడిచిన 25 దినాలు కూడా మీరే మమ్మలను సంరక్షించి రక్షించి పోషించుకుని మీ పిల్లలుగా ఇది నా మీ సన్నిధిలో కనపడే భాగ్యం ఇచ్చాను ప్రభా. ఈ మాసం అంతటిలో కూడా మీ సన్నిధిని మేము అనుభవించుకుని మీ కృపలో ఆశీర్వదించబడ్డాం. ఆఖరి ప్రభు తెలుపుకుంటున్నాను, ఏదైనా మీరు మాతో మాట్లాడండి. మనవుని మాటలు హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా మార్చండి. చేయడం మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. పరిశుద్ధ ఆత్మశక్తి చేత మమ్మల్ని దీవించమని ప్రతిపాడుతున్నాం. కృప చూడమని రక్షకుడైన యేసునామమున అడిగి వెళ్ళుకుంటున్నాము తండ్రి. గుడ్ మార్నింగ్. దేవుని నామము మహిమ కలుగును గాక. ఇది తిరుగుబడిన వారము అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. శ్రేష్టమైనటువంటి అంశం దేవుడు మన ముందు వచ్చి ప్రతినిత్యం కూడా ఆయన చిత్తానుసారమైన మాటలతో దేవుడు మనను బలపరుస్తూ ఉన్నాడు. ఈ తిరుగుబడిన ద్వారం ఎవరు అంటే యేసు క్రీస్తు అని దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుని ఉన్నాం. యెరూషలేములో 12 గుమ్మాలు ఉన్నాయి, ద్వారాలు ఉన్నాయి. ఈ 12 ద్వారములు లేక గుమ్మములు నెహెమ్యా కాలంలో ఆ ప్రాకారాలు పడిపోయాయి, కాల్చివేయబడ్డాయి. తిరిగి నెహెమ్యాను దేవుడు ఎన్నిక చేసి పడిపోయిన కాలిపోయిన ప్రాకారములను తిరిగి పునరుద్ధరించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ద్వారమై ఉన్న యేసు ఆత్మీయ స్థితిలో పడిపోయిన మానవుని పట్టువాడిగా ఉన్నాడు. నెహెమ్యా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేయగలిగినటువంటి యేసు క్రీస్తుకు సాదృశ్యంగా కనపడుతుంది. ఎందుకు ద్వారములు సరిచేయబడాలి? ఆధ్యాత్మిక జీవితంలో ద్వారములు ఎందుకు సరిచేయబడాలి అని గడిచిన వారంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుని ఉన్నాం. మొదటి గుమ్మం గొర్రెల గుమ్మాన్ని ధ్యానం చేశాం. అది ప్రాయశ్చిత్తములకు, విడుదలకు, స్వస్థతకు సూచనగా ఉంది అని మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. రెండవది పాత గుమ్మం. పాత జీవితం నూతన పరచబడాలి, కొత్త జీవితంగా మార్చబడాలి. ఎంతకాలం చూసినా పాత బ్రతికే అన్నట్లుగా ఉండకూడదు. దేవుని వాక్యం విన్న తరువాత మన జీవితాలు వాక్యపు వెలుగులో సరిచేసుకుని నూతన వ్యక్తులుగా మనం మార్చబడవలసిన వారమై ఉన్నాం. మూడవది లోయ ద్వారం. లోయ ద్వారం దీన మనస్సును సూచిస్తుంది. మనం కూడా లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, మన కుటుంబ స్థితిగతులను బట్టి, మనకున్న ఆర్థిక
ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రతి దినం మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. ప్రియ ప్రభువులు దేవుడై ఉండి కూడా మానవుని దగ్గరకు రావాలని ఆ ఉన్నతమైన భాగ్యాన్ని విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చాడు. కనుక దేవుడు మనకు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం ఏంటి అంటే, ఆయన దీన మనస్సు గలవాడు కనుక ఆయన దగ్గరకు వచ్చిన మనం కూడా దీన మనస్సు కలిగిన వారంగా ఉండాలి. ప్రతి దానికి తగ్గింపు అవసరం. తదుపరి 4వది పెంట గుమ్మం. ఈ పెంట గుమ్మం పవిత్రపరుచుకున్నకు సాదృశ్యం. మానవుడు అపవిత్రుడు. భక్తుడు దానికి చెప్పినట్టుగా, నేను తల్లి గర్భములో పాపములో పుట్టాను, నేను అపవిత్రుడిగా ఉన్నాను. ఇప్పుడు నేను దేవునిలో ఉండటను బట్టి, దేవుడు నా పాపములు ఈ సోపుతో పరిహరించుటను బట్టి అది ఆయన దినము కంటే తెల్లగా మార్చగలిగిన శక్తిమంతుడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో పెంట గుమ్మం సరి చేయబడాలి. తదుపరి దార యొక్క గుమ్మం. ఈ దార యొక్క గుమ్మం విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్మ వలన జీవజలము నీటి ముక్క వలె ఉబ్బుకుచుండాలి అన్నటువంటి దానికి సాదృశ్యముగా ఈ దార యొక్క గుమ్మం మనకు కనబడుతుంది. గడిచిన వారం నీటి గుమ్మం అనుదిన శుద్ధికి సూచనగా కనబడుతుంది. నీరు మనం పాపం చేయకపోతే శరీరంలో ఉన్న మలినాలు బయటికి వెళ్ళవు. కనుక నీరు మానవ శరీరానికి అంతరంగంలో శుద్ధి అవ్వడానికి, తదుపరి బాహ్య శుద్ధి అనగా ప్రతిదినం స్నానం చేయకపోతే శరీరం మట్టి కనుక మంచి శరీరం వాసన వస్తుంది. నీటి గుమ్మం దగ్గర మానవుడు అంతరంగంలో బాహ్యంగా కూడా దేవుని వాక్యం అనే ఉదక స్నానం చేసి జీవితాన్ని సరి చేసుకోవాలి అని గడిచిన వారం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. తదుపరి గుర్రపు గుమ్మం. ఈ గుర్రపు గుమ్మం పోరాటానికి, యుద్ధానికి సూచనగా ఉంది. మానవుడు దైనందిన జీవితంలో దిన ప్రారంభం నుండి ముగించే వరకు ప్రతి క్షణం కూడా పోరాటమే, జీవితంలో యుద్ధమే. ఆ పోరాటం నుండి మనం గెలుపొందాలి అంటే, విజయం సాధించాలి అంటే, మనకున్నటువంటి శత్రువు అనే సాతాను మనకు శత్రువు, శరీరం మనకు శత్రువు. అంత మాత్రమే కాదు, గడిచిన వారం మనకు 3 శత్రువులు ఉన్నారని ధ్యానం చేశాం. లోకమే మనకు శత్రువు. ఈ శత్రువు మీద విజయం కొరకు ప్రతి విశ్వాసి దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించాలి అని గడిచిన వారం గుర్రపు గుమ్మం గురించి మనం ధ్యానం చేశాం. ఇది ప్రత్యేకంగా చదువుకున్న వాక్య భాగంలో నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనం. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేసెను. అతని ఆనుకొని తూర్పు ద్వారమును షెకన్యా కుమారుడైన షమయా బాగు చేసెను. ఇప్పుడు ఏ గుమ్మం అంటే ఇది తూర్పు గుమ్మం. ఈ తూర్పు గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉందంటే సూర్యోదయమునకు గుర్తుగా ఉంది. అనగా దేవుని ప్రజలు క్రీస్తు 2వ రాకడ కొరకు ఎదురు చూసేటువంటి అనుభవంలోనికి రావాలంటే తూర్పు గుమ్మం దగ్గరికి రావాలి. చాలా మంది స్థలం కొనేటప్పుడు ఈ మాట వాడతారు, ఆ స్థలం తూర్పు ఫేసేనా, తూర్పు ముఖమేనా. ఎందుకు తూర్పు గుమ్మం లేకపోతే తూర్పు ముఖములకు సంబంధించిన స్థలాన్ని మనం కోరుకుంటామంటే, తూర్పు నుండి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ సూర్యుడి నుండి వచ్చేటువంటి కిరణాలు ఆ స్థలం మీద కానీ, కట్టబడిన ఇంటి మీద కానీ,
ఆరోగ్యం అన్నట్లుగా ఒక రకమైన భావనతో ప్రజలు తూర్పు ముఖముతో ఉన్న స్థలములు కోరుకుంటారు. ఇప్పుడు యెరూషలేములో నేరుగా బాగు చేసిన గుమ్మాలలో తూర్పు గుమ్మం ఒకటి ప్రముఖమైంది. తూర్పు అనగానే సూర్యోదయం గుర్తొస్తుంది, పడమర అనగానే సూర్య అస్తమయము గుర్తొస్తుంది. అయితే దిక్కులు 4 ఉన్నాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు ఉన్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, తూర్పు గుమ్మం సూర్యోదయములకు గుర్తుగా ఉంది. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచేవాళ్ళు తూర్పు గుమ్మము దగ్గర నిలువబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉదయకాల సమయం ద్వారమైన యేసు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. యూదా దేశ జనులు వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం. ఆ విధమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారముగాను గురుజులు దానికి ఆయన నియమించుచున్నాడు. ఇక్కడ 3వ వచనంలో సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములు తీయుడి. ఎవరికి ద్వారాలు తీయబడతాయంటే సత్యమును అనుసరించి నీతిని జరిగించు వారికి ద్వారము తీయబడుతుంది. భూమి మీద యేసును సొంత రక్షకునిగా అంగీకరించాలని ఎంత గొప్ప సాక్ష్యం చెప్పుకున్నా ఆ సాక్ష్యం నీ జీవితంలో స్థిరపరచబడాలి అంటే తూర్పు గుమ్మం దగ్గర నిలబడి క్రీస్తు 2వ రాకడ కొరకు ఎదురు చూస్తే ఆ బలమైన పట్టణం తలుపులు తెరవబడతాయి, ద్వారాలు తీయబడతాయి. ప్రకటన గ్రంథంలో గడిచిన వారు ధ్యానం చేశాం. ఆత్మవసుడైన యోహానుకు దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడు. 12 గుమ్మములు కలిగిన ఆ పట్టణం, 12 గోత్ర నామములు కలిగిన ఆ పట్టణం. ఇందులో గోత్ర నామములు చూస్తాడు అంటే బైబిల్లో చెప్పబడినట్లుగా గోత్రములను బట్టి మానవులుగా మనం ప్రతిదినం భూమి మీదకి మానవులు వస్తూ ఉన్నారు. అయితే ఆ 12 గోత్ర నామములను బట్టి పరలోక పట్టణ ప్రవేశంలోనికి మనం వెళ్తాం. ఆ పరలోక పట్టణంలోనికి వెళ్ళాలంటే సత్యమును ఆచరించి నీతి గల జనము ప్రవేశించినట్లుగా ఏం చేయాలంట? ద్వారములు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, సత్యమును ఆచరించి నీతి గల జనము ప్రవేశించినట్లుగా ఆ ద్వారములు తీయండి. సత్యమును ఆచరించకపోతే, దేవుడి వాక్య ప్రకారం జీవించకపోతే, నీతి కలిగి లేకపోతే, దేవ మనస్సు కలిగి లేకపోతే, దేవుడిచ్చే విడుదల పొందకపోతే, పవిత్రపరచబడకపోతే, అనుదినము వాక్యము చేత శుద్ధి చేయబడకపోతే ఆ బలమైన పట్టణ ద్వారం తెరవబడతాడు. భూమి మీద ఉన్నటువంటి దేవుని మందిరంలో ద్వారములు తెరవబడతాయి. ఆ ద్వారములోనికి ఎవరైనా వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు, లోపలికి వెళ్ళొచ్చు. అది బలమైన పట్టణం, దైవ ఆధీనంలో ఉన్న పట్టణం. ఆ పట్టణంలోనికి వెళ్ళాలంటే పడిపోయిన చెడిపోయిన ఆధ్యాత్మిక గుమ్మము నీ జీవితంలో సరిచేయబడాలి. తూర్పు గుమ్మం సరిచేయబడుతుంది. తూర్పు గుమ్మం క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకున్న వారికి సూచనగా ఉంది. తూర్పు గుమ్మం దగ్గర ఎవరుంటారంటే క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టేవారు ఉంటారు. ఒక భక్తుడు ఇలా పాట రాశాడు. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా? రామయ్య యేసయ్య వేగం రామయ్య, రామయ్య యేసునాథ
విశ్వాసం నీకుందా? ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత మానవ జ్ఞానం వలననే చాలా ప్రమాదం ఏర్పడింది అని అర్థమవుతుంది. దేవుని చిత్తము నెరవేరుతూనే ఉంది, కానీ మానవుడు జాగరూకుడైపోయాడు. అంటే మానవుడు దేవుని మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటి అంటే అవిశ్వాసంలోనికి నడిపించడానికి సాతానుగాడు తన ప్రయత్నాలు చేసుకున్నాడు. చాలా మంది అంటున్నారు, యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు కదా, అనేక మంది సేవకులు ప్రార్థన చేస్తున్నారు కదా, విశ్వాసులు మరపెడుతున్నారు కదా, కరోనా వైరస్ ఆగిపోవచ్చు కదా అని అవిశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు. దైవ క్రమములు భూమి మీద మనం బ్రతికున్నప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉండాలని మనం కోరుకోవడం సాధ్యమే, కానీ దైవ చింతములో ఆ బలమైన పట్టణానికి వెళ్ళాలని సిద్ధపడకపోతే మీ జీవితం ఆయన ఏర్పరిచిన విధానంలో అది విలువైంది కాదు. కరోనా వైరస్ రాకూడదని కోరుకోవడం మంచిదే, కానీ ఆ కరోనా వైరస్ దేవుడు ఎందుకు ఆపలేకపోతున్నాడని అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవటం అది సాతాను గాడి చర్య అవుతుంది. కుటుంబం దగ్గర క్రీస్తు రాకడ కొరకు నువ్వు కనిపెడుతున్నావా? ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆయన ఈ లోకంలో నుండి మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలీదు. ఆయన వచ్చే సమయానికి నీ జీవితంలో ఆయన కలుసుకోవడానికి నీవు తూర్పు గుమ్మం దగ్గర నీ జీవితాన్ని సరిచేయబడి ఈ స్థలం ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి. అందుకనే భక్తుడు మాటలు ఎలా అంటున్నాడు, యేసయ్య ప్రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? లోక ఆశలపై విజయం నీకుందా? లోక ఆశలపై విజయం నీకుందా? రావయ్య యేసునాథ వేగమే రావయ్య, రావయ్య యేసునాథ వేగం రావయ్య. లోకాశలపై విజయం నీకుందా? మరొక మాట అంటాడు, యేసు ఆశించే దీన మనస్సు నీకుందా? యేసు ఆశించే దీన మనస్సు, యేసు నాథునితో సహవాసం నీకుందా? తూర్పున నీలో లోకాశలపై విజయం నీకుందా? రెండవది, యేసు ఆశించే దీన మనస్సు నీకుందా? మూడవది, యేసు నాథునితో సహవాసం నీకుందా? నాలుగవది, ఆత్మల కొరకైన భారం నీకుందా? ఐదవది, నూతన హృదయముతో ఆరాధన నీకుందా? ఆరవది, ఎల్లవేళలా స్తుతి ఆదరణ నీకుందా? మాట కంటలతో మారకూడదు. మాట కూడా దైవావేశముతో దేవుని వాక్యం నిక్షిప్తం చేయబడినప్పుడే మాట రాసేటువంటి భక్తునికి దేవుడు పదములు చేకూర్చే జ్ఞానమిస్తాడు. మాట అయినా దేవుని వాక్యమే. మాట మనం యాంత్రికంగా పాడుకుంటే ప్రయోజనం లేదు. మాటలో ఉన్న ఆంతర్యమును గుర్తిరిగి పాడాలి. తూర్పు గుమ్మం దగ్గర యేసు రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. చాలా మంది ఈ దినంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇవన్నీ రాకడకు సూచనలు. దేవుని వాక్యములో చెప్పాడు, యేసుక్రీస్తు రాకడ ఎలా ఉంటుందంటే తూర్పున మెరుపు పుట్టి పడవల మాయమైపోయేటట్టు ఉంటుందట. అది రాకడ. అంతేగాని కరోనా వస్తే ఆయన రాకడ వచ్చేసినట్టు కాదు. చాలా మంది అజ్ఞానంగా అవిశ్వాసముతో ఇవి రాకడకు సూచనలు. రాకడ సూచనలలో నీకు ఇవేమి కనపడవు. కరోనా వైరస్ వచ్చినట్టు కనపడితే రాకడ అనుకుంటే అది రాకడ కాదు. రాకడ ఎలా ఉంటుందంటే తూర్పున మెరుపు పుట్టి ఇంతలోనే మాయమైపోతుంది. చూసారు, అలా ఉంటుంది రాకడ. సిద్ధపడుతున్నావు రాకడికి. రాకడ రెప్పపాటులో జరిగిపోయేది, చెప్పి వచ్చేది కాదు. రెప్పపాటులో ఈ శరీరము మారిపోతుంది. ఈ శరీరం మారిపోతుంది.
కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం కాదు, ఆధ్యాత్మికంగా ప్రభువును కలుసుకోవాలని, ద్వారములో ప్రవేశించాలని, ఆ బలమైన పట్టణంలోనికి వెళ్ళాలని భూమి మీద సిద్ధపడే సజీవమైన రాళ్ళే ఆయన సంఘం. ఆ సంఘం ఆత్మ సంబంధమైంది. అది భూమి మీద కనపడే కట్టడం కాదు. ఆ కట్టడంలో నేను కూర్చుని సంఘములో ప్రభువును ఆరాధిస్తున్నాను, సంఘములో సభ్యత్వం కలిగి ఉన్నాను, సంఘములో హోదా కలిగి ఉన్నాను. ఇవేమి ఆయన రాకడ దేవుడా మనం రక్షించాడు. ఆయన సంఘములో, అదృశ్యమైన సంఘములో, స్వర్గం నుంచి సంపాదించిన సంఘములో, ఆత్మ సంబంధమైన మందిరముగా నీవు కట్టబడితే మొదటి అంచె ఏంటి అంటే ప్రభువు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని పూరతో మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు సంఘం ఎక్కబడుతుంది. ఆ సంఘం ఎవరు అనగా విమోచింపబడటానికి ఇష్టపడి ప్రభువు సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కలిగిన దీన మనస్సు కలిగి ఆయన ఇచ్చిన విడుదలను స్వతంత్రించుకుని ఆయన మార్గంలో నడిచినప్పుడు ప్రభువును కలుసుకుంటాం. అందుకనే యెషయా గ్రంథంలో ప్రవచన వాక్యం ఏమనుందంటే, సత్యమును ఆచరించి నీతిని జరిగించు ప్రతి వారికి ఆ ద్వారములను ఎవరికి పడుతుందంటే వాక్య ప్రకారం జీవించిన వారు. అర్థం కావట్ల మనుషులకి. ఇంకా ఉదయకాల సమయం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదేలులో మూయబడిన ద్వారం యేసు క్రీస్తు ద్వారా తెరువబడినది. ఆ తెరువబడిన ద్వారంలోనికి నువ్వు ప్రవేశిస్తే ఆయన నీ పేరు పెట్టి పిలుస్తాడు. భక్తునిలా పేరు పెట్టి పిలుచుచున్నావు, చేయి పట్టి నడుపుచున్నావు. దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు. మన దేవుడు గోత్ర నామములకు తిరిగిన దేవుడు. మనకు తెలుసా గోత్రం? కానీ పరలోక పట్టణంలో 12 గోత్ర నామములు కలిగిన కుమారులు ఉన్నాయి. నువ్వు ఏ గోత్రమో నీకు తెలియదు, కానీ ఆ గోత్రములోనికి చేర్చగలిగిన దేవుడు ఆ గోత్రములో నీ పేరు లిఖించి ఉంచాడు. అందుకని తూర్పు గుమ్మం సరిచేయకుండా చూడండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారును మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి కొమ్మిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుడి, మీకు నీతి సూర్యుడు ఉదయించును. తూర్పు గుమ్మం దగ్గర ఉంటే నీతి సూర్యుడు మన మీద ఉదయింపజేస్తాడు. చూడండి దేవుని వాక్యంలో ఆ తెలుగు రాబోతుంది. ఆ తెలుగు ఎలా ఉంటుంది అనగా లూకా సువార్త 21వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకోగలిగితే లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు మొదటిది తూర్పు గుమ్మం దగ్గర మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. తూర్పు గుమ్మం దగ్గర దేవుని దినపు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మన విషయమై మనం కరోనా వస్తుందంటే మన విషయమై మనం జాగ్రత్తగా ఉంటున్నాం. ఉదయకాల సమయం వాట్సాప్ లో నేను ఒక మెసేజ్ చూశాను. తస్మాత్ జాగ్రత్త అని ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో ఇంకా రానున్న ఆగస్టు మాసంలో ఈ కరోనా వైరస్ రాని వ్యక్తి అంటూ ఉండడు. ప్రతి గ్రామానికి కూడా వచ్చేస్తుందట, ప్రతి వ్యక్తికి కూడా ఇది సోకుతుందని ఆరోగ్య నిపుణులు తెలియపరుస్తున్నారు. ఎందుకు ఆ రీతిగా మనిషిని ఎలక్ట్ చేస్తున్నారు అంటే ఆ వైరస్ నుండి మీరు తప్పించడానికి మీ ప్రయత్నం మీరు చేసుకోండి. అంటే
మనం స్వీయ నియంత్రణ చేసుకుని ఆ వైరస్ బారిన పడకుండా మనం తప్పించుకోవాలి అని వారి హెచ్చరిక చేస్తున్నారు. ఒకవేళ నిజంగా ఆ వైరస్ వాళ్ళు చెప్పినట్లుగా గ్రామ పట్టణానికి రావచ్చు రాకపోవచ్చు, కానీ దేవుని దినపు రాకడ, ఆ దినపు రాకడ నుండి తప్పించబడాలంటే మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకోవాలి. ఈనాడు మనుషులు ఎలా ఉన్నారు అనగా తిండి వల్లను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు అకస్మాత్తుగా వస్తుంది. రెండవది, మీ మీదికి ఉరి వచ్చినట్టు వస్తుంది. వచ్చినప్పుడు మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. 30వ వచనంలో ఆ దినము భూమి ఎంతగా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. భూమి మీద నివసించే మనుషులందరి మీదికి, ఎంత చక్కని మాట, భూమి ఎంతగా నివసించు వారందరి మీదికి. ఇప్పుడు చాలా మంది అంటారు కదా, కరోనా మా ఊరు రాదండి, మా వీధికి రాదు. చాలా మంది ఇలా అంటారు. కొన్ని ప్రాంతాల్లో మాకు చాలా రెసిస్టెన్స్ ఎక్కువ. ఎందుకు రెసిస్టెన్స్ అంటే బాగా మాంసం తింటామని రెసిస్టెన్స్. చాలా మంది రాదు. మాంసం తిన్నంత మాత్రాన రెసిస్టెన్స్ అని కాదు, కానీ దైవ చిత్తములో దేవుడు తన దినపు రాకడ నుండి మనల్ని తప్పించాలని ఆయన మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచారు. ఆయన చిత్తమును గుర్తెరగాలని, ఆయన సన్నిధి వాక్యములో ఎదగాలని, ఆయన వాక్య ప్రకారం బ్రతకాలని, అకస్మాత్తుగా వచ్చేటువంటి ఆ దినము నుండి ఎలా తప్పించాలో ట్రైనప్ చేస్తున్నాడు మనం. ఎంత దేవుని మాటలు బలమైన శక్తివంతమైన మాటలు, మన జీవితంలో ప్రయోజనకరమైన మాటలు ఇవి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వస్తాయి. ఎవరి మీదకి వస్తాయంటే చెప్పండి, ఎవరి మీదకి వస్తాయి చెప్పండి. దేవుడు రాయ భూమి అంతటా నివసించు వారందరికీ. అంటే ఇప్పుడు మనం ఎక్కడ నివసిస్తున్నాం? భూమి మీద. భూమి మీద నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చేది ఆయన దిన రాకడ. ఆ రాకడను నీవు ఫేస్ చేయలేవు, నేను ఫేస్ చేయలేను. ఆ దినం మైకు పెట్టుకుని వాక్యం చెప్పలేని ఆత్మకూరు బ్యాప్టిస్ట్ చర్చికి రండి, దేవుడు రక్షణిస్తాడని. ఉగ్రత నుండి తప్పించబడే స్థలాలు 3 ఉన్నాయని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. దేవుని మందిరం అని, క్రీస్తులో ఉంటే ఉగ్రత నుండి తప్పించబడతామని, దేవుని యొక్క పర్వశాలలో దాచబడితే తప్పించబడతామని నేర్చుకున్నందున చాలా జాగ్రత్తగా ఆలోచించాం. తూర్పు గుమ్మ దేవుని క్రీస్తు 2వ రాకడను సూచనగా ఉంది. 36వ వచనంలో కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడి. తూర్పు గుమ్మం దగ్గర ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ ఆ దినము నుండి తప్పించుకోవడానికి ప్రార్థన చేయించు మెలకువగా ఉండాలి. చాలా మంది పొద్దున లేచి సూర్య నమస్కారం చేస్తారు. ఎందుకో తెలుసా? బైబిల్లో అంటే అది కూడా నీతి సూర్యుడు యేసుక్రీస్తు నీతి సూర్యుడిగా మన మీద ఆయన ఉదయించినప్పుడు ఆయన రాకడలో ఆయనతో ఉండటానికి తన సిద్ధపాటును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ ఉదయకాల సమయం ఆయన దిన రాకడ ఎప్పుడో తెలియదు. తూర్పు గుమ్మం దగ్గర ఆయన రాకడ సిద్ధంగా వచ్చాడు. ప్రార్థన పూర్వకంగా మెలుకోగలిగి సిద్ధంగా వచ్చాడు. ఈరోజు చాలా మంది హృదయమందు మత్తుతో, ఐహిక విచారంతో, తిండి వలన కనీసం ప్రభు దినం దేవుని మందిరములో కొద్దిసేపు అయినా దేవుని వాక్యం వినలేని పరిస్థితి. రకరకాలైన పనులు, రకరకమైనటువంటి వాటిని ముడిపెట్టుకుని దేవుని వాక్యం వినలేకపోతున్నారు. శ్రమ వస్తే దేవుని సన్నిధి కావాలి. సంతోషముతో ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు. ఆ దినం ఎలా ఉంటుందంటే అకస్మాత్తుగా ఉంటుంది. ఆ దినం పాస్టర్ గారు వచ్చి చేసేది కాదది. ఆ దినమున సంఘ విశ్వాసులు వెళ్ళి చేసేది కాదది. ఆ దినమున మనకి అందరూ తోడుగా ఉండని దినం. ఆ దినం
మహాభయంకరమైన దినం. ఆ దినం అంధకారమైన దినం. ఆ దినమున ప్రతి వారు కూడా భూమి మీద సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకునే దినం. ఆ దినం నీవు నేను చాలా కావాలని దినం మాట్లాడుకున్నాం కదా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి దేవుడు రమ్యమైన తేజుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి కలగడలాడును, సాగిలపడి నమస్కరించి కలగడలాడును. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధంగా ఉండు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. భూలోకములో సకల గోత్రాల వారు రొమ్ము కొట్టే దినం. ఆ దినము నుండి నీవు తప్పించబడాలంటే తూర్పు కుంభం దగ్గర నిలువబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. రెండవది మనం ఆలోచన చేస్తే నెహెమ్యా గ్రంథంలోనే, నెహెమ్యా గ్రంథంలో 3వ అధ్యాయము 31వ వచనం మరొక కుటుంబాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనం. అతని ఆనుకుని నెతీలీల స్థలమునకును మిష్కాదు ద్వారమునకు ఎదురుగానున్న చాలని మిష్కాదు ద్వారము, మిష్కాదు ద్వారం. ఇది 10వది మిష్కాదు ద్వారము. మిష్కాదు అనంటే పరీక్ష అనంతం, మిష్కాదు అనంటే తీర్పు అనంతం. మన పని పరీక్షించబడుతుంది, తీర్పు జరుగుతుంది. దేవుని వాక్యములో మిష్కాదుము దేనిని సూచిస్తుందంటే పరీక్షను సూచిస్తుంది, తీర్పును సూచిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో
మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుండి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. వేయబడింది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయలేడు. ఈ పునాది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే పునాది మీద నీవు కట్టబడితే ధన్యుడు. వేరొక పునాది మీద కట్టబడితే నువ్వు పరీక్షకు నిలువబడతావు, తీర్పుకు నీవు నిలువబడతావు. దేవుని వాక్యంలో రాయబడింది 12వ వచనంలో, ఎవరైనను ఈ పునాది మీద బంగారము, వెండి, రాళ్ళు, కర్ర, గడ్డి, పుయ్యకాలు మొదలైన వాటిని కట్టిన ఎడల వాని కనబడును, ఆ దినము దాని దాటపరచును, అది అగ్ని చేత బయలుపరచును అని దేవుని వాక్యంలో చూసుకున్నాం. దేవుని వాక్యంలో పునాది మీద కట్టబడాలి, దేవుని వాక్యం చేత కట్టబడాలి. దైవ చిత్తము చొప్పున మనం నడవలసిన వారమై ఉన్నాం. నీ జీవితంలో నిష్కాలు సరిచేయబడినా యేసుక్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టబడ్డావు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించావా? అని ఎలాంటి వారంటే ద్వారమై ఉన్న దేవుడు. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయంలో 13వ వచనంలో, జీతగాడే గొర్రెలను గురించి లక్ష్యము చేయడు. అయితే ప్రభువు మంచి కాపరి, ఆయన మంచి గొర్రెల కాపరి. అంత మాత్రమే కాదు, గొర్రెలను ఎరిగిన కాపరి. అంత మాత్రమే కాదు, గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన కాపరి. మా ప్రియ ప్రభు సన్నిధిలో ఆయన పునాది మీద నీవు కట్టబడగలిగితే నువ్వు దీవించబడతావు. ఆ తీర్పు నుండి నువ్వు తప్పించబడతావు. మనుష్య కుమారుని ముందు కుడివైపున ఎడమవైపున మనుషులుగా మనం పోగు చేయబడినప్పుడు, కుడివైపున పోగు చేయబడిన వారిని దేవుడు పిలుస్తున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. నిష్కాములు నీవు యేసుక్రీస్తు పునాది మీద కట్టబడ్డావు కనుక, దేవుని వాక్యము చేత నడిపించబడ్డావు కనుక, సత్యమును ఆచరించావు కనుక, నీతిని జరిగించావు కనుక, దీన మనస్సు కలిగి బ్రతికావు కనుక, ఇదిగో నా తండ్రి చేత నీకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకో. ఎడమ ప్రక్కన ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత సిద్ధించబడిన వారులారా, ఎంతకాలం దేవుని వాక్యం చెప్పినా, కఠిన మనస్సుతో పరీక్ష ఉందని చెప్పినా, తీర్పు ఉందని చెప్పినా, రక్షకుడు ఆయనని చెప్పినా, ఆయన వాక్య ప్రకారం బ్రతకమని చెప్పినా కఠినం చేసుకున్నావే, దేవుని మాట వినలేదే, నీ కొరకు నిత్యాగ్ని సిద్ధం చేయబడింది, ఆ నిత్యాగ్నిలోనికి నువ్వు వెళ్ళువని దేవుడు పలకపోతున్నాడు. ఈ ఉదయకాల సమయం నీ జీవితం పరీక్షకు నిలువబడేది కాకుండా, లేక దేవుడిచ్చే శ్రేష్టమైన ఉన్నతమైన జీవన విధానంలో, ఆ బలమైన పట్టణంలో ఎల్లవేళలా ప్రభువుతో ఉండగలిగిన ఆనందం కొరకు నువ్వు ఎదురు చూసి సిద్ధపడుతున్నావా? ఒక్కసారి ప్రభువు నీకు జ్ఞాపకం చేస్తూ ఉండగా నీవు నీ యొక్క సిద్ధపాఠమైనది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే 2:15లో, ఆ దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివాడిగాను నిన్ను నీవే కనుపరుచుకొనుటకు నీవు సిద్ధముగా ఉండమని, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడాలి. ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా ఒకరోజు దేవుని ముందు కనుపరచబడబోతున్నాం. పరీక్షకు ఆ తీర్పు ముందు నిలబడబోతున్నాం. ఆ తీర్పు నుండి తప్పించబడాలంటే నిష్కాము ద్వారా నీ జీవితంలో సరిచేయబడాలి. 10 ద్వారాలు మనం ధ్యానం చేశాం. నెహెమియా భక్తుడు బాగు చేసిన 10 ద్వారాలు దేనికి సాదృశ్యమో, ఆధ్యాత్మికంగా మన పడిపోయిన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టువాడు కేవలం యేసు ప్రభువు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి మన జీవితం కట్టబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ముగింపులో మిగిలిన 12 ద్వారాలు యెరూషలేము పట్టణంలో ఉన్నాయి. ఇక్కడ కూడా భూమి మీద ఉన్న యెరూషలేములో కూడా 12 ద్వారాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే 2 ద్వారాలకు అంత ప్రాధాన్యత లేదు, కానీ ఈ 2 ద్వారాలు కూడా క్లుప్తంగా నేను ఒక 5 నిమిషాలలో వాటిని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి,
అనగా నెహెమ్యా గ్రంథంలోనికి రండి. నెహెమ్యా గ్రంథం 11వ గుమ్మం నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 39వ వచనం. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి పాత గుమ్మము అవతల నుండి హాస్యపు గుమ్మము అవతల నుండి హనన్యేలు గోపురము నుండి మేయా గోపురము నుండి గొర్రెల గుమ్మం వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మంలో రెండు గుమ్మాలు అక్కడ కనపడుతున్నాయి. 39వ వచనంలోనే మొదటిది ఎఫ్రాయిము గుమ్మం, 11వది 12వది బందీ గృహపు గుమ్మం. 12 గుమ్మాలు మనం ధ్యానం చేసుకుంటాం. ఎఫ్రాయిము యేసేపు కుమారుడు. ఈ యేసేపు కుమారుడు ఎఫ్రాయిము పేరుట కూడా ఒక గోత్రం ఏర్పాటు చేయబడినట్లుగా మనం బైబిల్లో చూడగలం. ఎఫ్రాయిము సంతతి వారిని గోత్రికులు అని పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో 12 గోత్రాలు కూడా 10 గోత్రాలు ఒక రాజ్యంగా విడిపోయింది. 2 గోత్రాల వారు ఒక రాజ్యంగా విడిపోయాయి. ఈ 10 గోత్రాలను ఇశ్రాయేలు అన్నారు. ఈ ఇశ్రాయేలుకు షెబ్రోను ముఖ్య పట్టణం. ఈ 2 గోత్రాలలో ఉన్న వారిని యూదా రాజ్యం అన్నారు. యూదా రాజ్యానికి యెరూషలేము ముఖ్య పట్టణం. ఈ షెబ్రోను పట్టణాన్ని అష్షూరు రాజులు ముందుగానే 10 గోత్రీకుల వారిని కూడా వశం చేసేసుకున్నారు. ఆ 10 గోత్రముల వారు చరిత్రలో కనబడకుండా పోయారు. 2 గోత్రాలను మాత్రం దేవుడు తన కాపుదలలో భద్రం చేశాడు. యూదా బెన్యామీను గోత్రికులుగా ఉన్న యూదా గోత్రం, లేకపోతే దక్షిణ రాజ్యంగా ఉన్నటువంటి ఆ 2 గోత్రాల ప్రజలను దేవుడు తన కాపుదలలో భద్రపరిచాడు. కాలక్రమేణా ఆ 10 గోత్రికులు కూడా ఇశ్రాయేలు ప్రజలే కనుక వారు చెదిరిపోయారు. అష్షూరు రాజు వారిని చెదరగొట్టినప్పుడు, వారు ఆ షెబ్రోను పట్టణం నుండి చెదిరిపోయినప్పుడు ఆ యూదా గోత్రికులు మన వారు చెదిరిపోయారు, వారిని మనం సమకూర్చుకుందామని ఎఫ్రాయిము గుమ్మము అనగా చెదిరిపోయిన వారు సమకూర్చబడటకు సాదృశ్యమైనది. ఎఫ్రాయిము గుమ్మం చెదిరిపోయిన వారు సమకూర్చబడుటకు సాదృశ్యమైనది. అయితే యూదా దేశంలో మంచి రాజు హిజ్కియా ఉన్నాడు. ఈ హిజ్కియాకు ఆలోచన వచ్చింది. ఏమనంటే, మనకు మొత్తం 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 10 గోత్రాల ప్రజలు చెదిరిపోయారు. అయినట్టు వాళ్ళు మనవాడే, వాళ్ళు మనం సమకూర్చుకుందాం అన్న ఆలోచనతో ఒక పండుగలోనికి వారిని ఆహ్వానించినట్లుగా దైవ వాక్యంలో మనం చూడగలం. చూడండి, బైబిల్లో 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము. హిజ్కియా పండుగ ఏర్పాటు చేసి వారిని సమకూర్చినప్పుడు కొంతమంది సమకూర్చబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావలసినదిగా ఇశ్రాయేలు వారికందరికీ యూదా వారికందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీలకును మనిషి వారికి పత్రికలను పంపిన ఎఫ్రాయిమీలు చూసారా? ఈ ఎఫ్రాయిమీలు కూడా ఇశ్రాయేలు గోత్రికులలోని వారే. వీళ్ళందరూ చెదిరిపోతే హిజ్కియా మంచి ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం కూడా ఎఫ్రాయిము గుమ్మం అంటే చెదిరిపోయిన వారు సమకూర్చబడడానికి సాదృశ్యం. నీటిలో ఇంకా క్రీస్తును తెలుసుకుని ఎవరైనా చెదిరిపోతే, ఒకవేళ ఇంకా క్రీస్తుని తెలుసుకోకుండా చెదిరిపోతూ ఉంటే వారి పట్ల బాధ్యత నీకు ఉంది. దేవుని వాక్యంలో దేవుని మాటలు ఎలా రాయబడుతాయి? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెప్తుంది. దేవుని వాక్య రుచిని నీవు తెలుసుకున్న తర్వాత నీ ఇంటిలో చెదిరిపోయిన గుంపు ఎవరైనా ఉంటే వారిని యేసు దగ్గరకు నడిపించే బాధ్యతను దేవుడు నీకు ఇవ్వబోతుంది.
ఎఫ్రాయిము గుమ్మం చెదిరిపోయిన వారిని సమకూర్చే బాధ్యతను గుర్తు చేస్తుంది. అందుకనే దేవుని వాక్యములో ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయి విగ్రహారాధికులైపోయినప్పుడు వారిని సమకూర్చే బాధ్యతను హిజ్కియా కలిగి ఉన్నట్టుగా దేవుని వాక్యములో మనం చూడగలం. యెరూషలేము పట్టణ గుమ్మాలలో ఒక గుమ్మం ఎఫ్రాయిము గుమ్మమని పేరు పెట్టబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ దేవుని మాటలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఆఖరి గుమ్మం బందీ గృహం. ఆఖరి గృహం ముగిస్తున్నాను. బందీ గృహం. ఈ బందీ గృహం పరిశుద్ధ పట్టణం యొక్క నియమములను అతిక్రమించిన వారిని క్రమశిక్షణలో పెట్టుటకు ఏర్పాటు చేయబడింది బందీ గృహం. పరిశుద్ధ పట్టణములో క్రమశిక్షణను వ్యతిరేకించిన వారిని సరిచేసే గుమ్మం బందీ గృహం. బందీ గృహం జైల్లో ఎప్పుడు పెడతారంటే, మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు నిరూపణ జరిగే వరకు, ఆ తప్పు నిరూపణ జరిగిన తర్వాత కూడా జైల్లో మనిషిని బంధిస్తారు. ఎందుకు జైల్లో మనిషిని బంధించారంటే, ఆ బంధించబడినటువంటి స్థితిలో ఉన్న మానవుడు మార్పు చెందుతాడని. కొంతమందికి జీవిత ఖైదు వేస్తారు. ఎందుకు జీవిత ఖైదు వేస్తారంటే, ఆ వ్యక్తి చేసిన నేరాన్ని బట్టి ఆ వ్యక్తి జీవితంలో మారడు కనుక జీవిత ఖైదు ఎందుకు వేస్తారంటే, ఆ వ్యక్తి చేసిన నేరాలను బట్టి ఆ వ్యక్తిని ఎంతకాలము జైలులో ఉంచిన ఆ వ్యక్తి మార్పు అనేది రాదు కనుక జీవిత ఖైదు వేస్తారు. బయటికి వెళ్తే తిరిగి ఆ వ్యక్తి నేరస్తుడిగానే ఉంటాడు. అదే చిన్న చిన్న నేరాలు చేస్తే కొంతమందికి నెల రోజులను 6 నెలలను సంవత్సరంలో జైలు శిక్ష వేస్తారు. ఆ జైలు శిక్ష వేసినప్పుడు ఆ జైలులో ఈ శిక్ష నుంచే వ్యక్తి మనసు ఎలా ఉంటుందంటే పశ్చాత్తాపపడే అనుభవంలోనికి వస్తాడు. ఎందుకంటే తను చేసిన చిన్న నేరమును బట్టి ఇంత గొప్ప శిక్ష నేను అనుభవించవలసి వస్తుంది. నేను తిరిగి బయటికి వెళ్ళిన తర్వాత నేను ఆ శిక్ష రుచి చూశాను కనుక ఎప్పటికీ కూడా ఆ తప్పు నేను చేయను అని ఒక తీర్మానం చేసుకోగలుగుతాడు. అలానే బందీ గృహం పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించాలంటే క్రమశిక్షణతో, ఆధ్యాత్మిక క్రమశిక్షణతో ఎదగవలసిన మానవుడు క్రమం తప్పిపోకుండా ఉండాలని ఆ బందీ గృహం సూచిస్తుంది. బందీ గృహం అంటే నీ జీవితంలో ఆ బలమైన పట్టణంలోనికి ప్రవేశించడానికి, ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా దేవునికి అంగీకారమైనవి కానివి నీ హృదయంలో ఉంటే వారిని సరి చేసుకోవడానికి నిన్ను నీవే బందీ గృహంలో బంధించుకోవాలి. ఎందుకో తెలుసా, ఒకవేళ హృదయంలో దేవునికి విరోధమైన నియమం ఉంటే ప్రభు వస్తే ఆయన కలుసుకోలేము కనుక బందీ గృహంలో దాక్కుని ఆ ఉగ్రత నుండి, ఆ పాపము నుండి సరి చేసుకుని మనల్ని మనం దేవుని సహవాసంలోనికి తిరిగి ప్రతిష్ఠింపజేసుకునే స్థితిలోనికి రావాలి. బందీ గృహం నీ వ్యక్తిగత ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ప్రార్థనా జీవితంలో దేవుని కృపాకరమునందరి చేరి అపార్థి అని మొదలు పెడుతూ విధేయుడైనటువంటి పిల్లలంగా దైవ కృపలో భద్రపరచబడినట్టు మన పాప స్థితిని ఆయన సన్నిధిలో పెట్టుకుందాం. ఈ ఉదయకాల సమయం బందీ గృహం నీ ఆధ్యాత్మిక క్రమశిక్షణను సరిచేసేటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది అని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు. ఒకవేళ ఆ రీతిగా దేవుని చిత్తాన్ని మీదికే క్రమశిక్షణ, ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేకుండా భూమి మీద బ్రతికితే పాతాళ బిలం నీ కొరకు సిద్ధం చేయబడింది. ఆఖరికి ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటిగా బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చాలా మంది అనుకుంటారు ఈ వచనం చదువుకున్నాక ఎక్కడో తర్వాత చూసుకుందాం అనుకుంటారు. అక్కడ ఉన్న చీకటి లాంటిది ఏమంటే కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు
ద్వారా తప్పించుకోవాలి. ఆ కడిగిన చీకటిలోనికి వెళ్ళకూడదనే గడిచిన కొన్ని వారాల నుండి దేవుని సేవకులను నన్ను దేవుని ఆత్మతో నింపి చెడిపోయిన పాత్రలను బాగు చేసే అనుభవానికి కనిపిస్తుంది. వాక్యం విన్నది ఎంతమంది లేదు కాదంట. వాక్యం ప్రకటించిన నేను దేవుని వాక్యపు వెలుగులో కట్టబడాలి. వాక్యం విన్న మీరు దేవుని వాక్యపు వెలుగులో నడిపించబడితే ఆ బలమైన పట్టణంలో ఇక్కడ ఎలా కూర్చున్నామో ఆ పట్టణంలో మనం ఉంటాం. ఈ పట్టణంలో ఎవరి ఇష్టం వచ్చినా పనులు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఆ బలమైన పట్టణంలో ప్రభువును స్తుతించగలిగిన అనుభవానికి మనం వస్తాం. ఉదయకాల సమయం సత్యమును ఆచరించి నీతిని జరిగించే వారి కనుక వారంలో తెరవబడుతుంది. ప్రార్థన చేసుకుంటాం. నీ జీవితంలో వారంలో సరిచేయబడ్డాయా? నీ జీవితంలో ఇంకా ఆధ్యాత్మికంగా ఏ బొమ్మ సరిచేయబడుతున్నాం? గొర్రెలమో, మత్స్యముఖమో, పాతకమో, లోయ ద్వారా బెండకమో, దారయకమో, నీతికమో, గొర్రెపుకమో, తూర్పు ద్వారం, నిష్కాదు ద్వారం, ఎఫ్రాయిము ద్వారము, పంది గృహము ద్వారం. నీ జీవితంలో ఏది పడిపోయి ఆధ్యాత్మికంగా కట్టబడని స్థితిలో ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. ఆ కటిక చీకటి పిలుపులోనికి పాతాళంలోనికి వెళ్ళకుంటే యేసుక్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టబడకపోతే చాలా ప్రమాద పరిస్థితి ఎదుర్కొంటారు. ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన దినపు రాకడ ఆకస్మికమైన సకల జనులు ఆ దినములో రొమ్ము పుట్టుకుంటారు. అనుభవానికి రాకూడదు. ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. మా జీవితంలో వాడను నీవు ఇరుగు మార్గమును ప్రవేశించున్నావు. విశాల మార్గంలో ప్రవేశిస్తూ లోకము దాని ఆశలను గతించిపోయేవైనప్పటికీ వాటి విషయమై ఆలోచన కలిగి వచ్చినాను. ఇది తెరవబడిన ద్వారము కొత్త నా పేరును పిలవాలని నన్ను నీ రాజ్య వారసత్వంలో సమకూర్చుకోవాలని ఇష్టపడుతున్నాను అన్న మరెవరైనా ఉంది. మీకు నేను ప్రార్థన చేస్తాను. నీ గుడి హస్తం ఎవరైనా పెట్టుకుంటే ప్రభు ఆకాశమును దేవుడు మన కొరకు దృష్టించి చూస్తున్న దేవుడు. ఒకవేళ ఎవరైనా యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ ఉంటే ఈ సమయంలో నీ జీవితంలో ద్వారం సరిచేయబడాలి. నీ జీవితంలో సరిచేయబడిన ద్వారాలు ఏమన్నా ఉంటే దేవుని వాక్య వెలుగులోనికి వచ్చి సరిచేసుకో. దేవుడు తెలుసుకోడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా దేవ, అంత గొప్ప సందేశం ద్వారా ఈ నామంలో మీరు మమ్మల్ని బలపరిచారు. బలహీనులుగా ఉన్న మమ్మలను ఆధ్యాత్మికంగా స్థిరపరచారు. పడిపోయిన మమ్మలను తిరిగి వచ్చేటప్పుడు మీరు ఎంపిక చేసుకున్న విధానం గొప్పది. ముందుకు సాగగలిగిన నిరీక్షణ మమ్మల్ని వచ్చండి. ఎదురు మందిరంలో కూర్చొని నీ మాటలు విన్న వారిని బలపరచండి. మందిరానికి రాని వారిని కూడా నీ కృపలో క్రమపరిచి మత్తు వలనను, తిండి వలనను, ఐక్య విచారణ వలనను ప్రభా ఆలోచన కలిగి ఉండగా నీ రాకడ కొరకు ప్రార్థనా పూర్వకంగా ఎదురు చూసే భాగ్యం ప్రతి వారికి దయచేయమని చేయి. నీ సన్నిధానంలో వారి కుడి హస్తం హృదయం మీద పెట్టుకుంటాం. మా ప్రియ బిడ్డలను దర్శించి హృదయంలోని వాక్యం ఆనందం, సంతోషం, నెమ్మది, సమాధానం బిడ్డలకు అనుగ్రహింపజేసి నీ కృపలో ఆశీర్వదించమని ఆ ప్రభువును రక్షకుడు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము.